లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మరియు ఆ పార్టీ మిత్రపక్ష నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పీసీసీ జనరల్ సెక్రటరీ, ఏఐసీ మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, జగ్గంపేట ఇన్ఛార్జ్ శివగణేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ ఈ దేశానికి వారి ప్రాణాలను త్యాగం చేశారని, అటువంటి వారి పట్ల బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొరబాబు, శివగణేష్, ఏపీ జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ, పీసీసీ మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బినడి కృష్ణ, జిల్లా జనరల్ సెక్రటరీ బండారి జయప్రకాష్, పిల్లి చిన్న, తాళ్ళూరి రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఓకే సార్. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన